దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఎప్పుడప్పుడు ఆయన ఎదురు చూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. ఇద్దరు సముజ్జీల మధ్య పోరు జరిగితే ఎలా ఉంటుంది, రెండు పొట్టేలు కొట్టుకుంటే ఎలా ఉంటుంది, ఇద్దరు స్ట్రాంగ్ విలన్లు కొట్టుకుంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ అలానే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఇటు ఎస్ఆర్హెచ్, మరోవైపు ముంబై ఇండియన్స్. ఎవరు తక్కువ కాదు, అలానే ఎవరు ఎక్కువ కాదు. ఎవరు ఎప్పుడు ఎలా ఆడతారో ఎవరికి తెలియదు. భారీ స్కోర్లు చేయగలరు, అతి తక్కువ స్కోర్కి ఆల్అవుట్ అవ్వగలరు. అంతా విధ్వంస వీరులే, అంతా పేరుగాంచిన ప్లేయర్లే. ఎవరిని తక్కువ అంచనా వేయలేం. ఇటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ రెండు టీంలు సమానంగా ఉన్నాయి. కానీ నా ప్రెడిక్షన్ ప్రకారం ఎవరు గెలుస్తుందంటే 46% ఎస్ఆర్హెచ్కు, 54% ముంబై ఇండియన్స్కు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, తర్వాత జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా ముంబై గెలుస్తుంది. ఎందుకంటే ముంబై టీం ఇదివరకే 5 times ఛాంపియన్, ఎస్ఆర్హెచ్ 2 times. కానీ కొత్త టీం ముంబైలో ఆల్రెడీ స్టాండ్ బై ఉన్న ప్లేయర్లు చాలామంది ఉన్నారు. ఒకవేళ మొదట బ్యాటింగ్కి వచ్చిందంటే ఎస్ఆర్హెచ్ చాలా చిన్న స్టేడియం ముంబై వాంకడే, అక్కడ కనుక ఫస్ట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్కి దిగిందంటే ఇంకా ఎస్ఆర్హెచ్ టీం గురించి చెప్పనక్కర్లేదుగా. ఆడితే చిరుత పుల్లా పరిగెత్తి బౌలర్ల మీద దాడి చేస్తుంటారు, కానీ ఆడకపోతే డమ్మాలని కూర్చుంటారు. పిల్లికి ఎలక దొరికితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. రేపటి రోజు ముంబై బౌలర్లకు ఊచకోత అంటే చూపిస్తారు. ఎందుకంటే వాంకడే స్టేడియం పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. ఒక్కసారి బ్యాటర్లు ఆకాశం మధ్యకి చెలరేగారంటే తర్వాత వచ్చే బ్యాటర్లకు లైనప్ గట్టిగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ వేసినా కానీ బాల్ డైరెక్ట్ బ్యాట్ మీదకి వస్తుంది. అది వాంకడే పిచ్ యొక్క ప్రత్యేకత. బ్యాటింగ్ పిచ్కు పేరుగాంచిన ముంబై పిచ్ ఈ వాంకడే పిచ్. ఒకవేళ టాస్ గెలిచి ముందుగా ఎస్ఆర్హెచ్ కనుక బ్యాటింగ్కి వస్తే ఖచ్చితంగా భారీ స్కోర్ చేయగలదు, లేకపోతే తక్కువ స్కోర్కి ఆలో. ఎందుకంటే అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నారు ముంబై ఇండియన్స్లో. ఒకవేళ ముంబై టాస్ గెలిచి బ్యాటింగ్కి వచ్చిందంటే ఇంకా మన హిట్టర్ మ్యాన్ సంగతి తెలిసింది కదా. అసలే హోమ్ గ్రౌండ్, 5 times ఐపీఎల్ ఛాంపియన్, ఐపీఎల్ కెప్టెన్ ముంబై ఇండియన్స్కు. రేపు కనుక పొరపాటున మన ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఈ ముంబై హార్డ్ హిట్ మ్యాన్కు అవకాశం ఇస్తే ఎస్ఆర్హెచ్ బౌలర్లకు ఊచకోతే. అది సెమీ అయినా పర్లేదు, ఇంకెవరైనా పర్లేదు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిందంటే కొంతమంది యూనిక్ ప్లేయర్లు ఉన్నారు ఎస్ఆర్హెచ్లో. ఈ ట్రావెస్ హెడ్ ఆల్రెడీ మీకు తెలిసిందే, అభిషేక్ శర్మ, ఆ తర్వాత ప్యాట్ కమిన్స్, అలాగే హెన్రిచ్ క్లాసెన్, అలాగే నితీష్ రెడ్డి, అనికేత్. ఒక మ్యాచ్లో చూసాం మనం. ఈ అనికేత్ కొత్త డెబ్యూ ప్లేయర్ అయినా కానీ ఇన్నింగ్ విజయంలో ఇతని పాత్ర చాలా కీలకమని నిరూపించాడు. ఫ్రాంచైజీ పూర్తిగా నమ్మింది ఈ ప్లేయర్ని. అలాంటి ఫస్ట్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అలాగే ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, వీళ్ళు మాత్రమే కాదు, కొత్తగా డెబ్యూ ఆడే ప్లేయర్లు కూడా ఆకాశం మధ్యగా చెలరేగుతున్నారు ఎస్ఆర్హెచ్లో. అందుకే ఒక్కసారి ఓపెనర్లు స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఇచ్చారంటే పవర్ ప్లేలో కనుక భారీ స్కోర్ చేస్తే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ తర్వాత జరగబోయే ముంబై మీద మ్యాచ్లో భారీ స్కోర్ని అయితే నమోదు చేయగలదు. కానీ ఎస్ఆర్హెచ్ మైనస్ ఏంటంటే బౌలింగ్లో కొంచెం వీక్ ఉంది. మహమ్మద్ షమి ఫిట్నెస్ లేమితో బాధపడుతున్నాడు, సరైన బంతులు వేయలేకపోతున్నాడు. గత వరల్డ్ కప్లో తన ఫాస్ట్ బౌలింగ్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించాడు తన స్వింగ్ బౌలింగ్ తోటి. కానీ ఈసారి వచ్చేసరికి కొన్ని పర్సనల్ వ్యక్తిగత కారణాల వల్ల షమి కొంచెం డౌన్ అయ్యి తన బాల్ని తిప్పలేకపోతున్నాడు, మ్యాచ్ స్వరూపాన్ని మార్చలేకపోతున్నాడు. అలాగే ఈశాన్ కిషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. మొదటి మ్యాచ్లోనే హైదరాబాద్ వేదిక ఉప్పలో జరిగిన మ్యాచ్లో మొదటి మ్యాచ్లోనే సెంచరీ బాది నేను కూడా ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక భాగస్వామినని ముంబై నుంచి యూటర్న్ తీసుకున్న ఈ కుర్రాడు ఎస్ఆర్హెచ్తో జాయిన్ అయ్యి మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేశాడు. మరి ఇన్నేళ్ళు ముంబై కాడిన ఈశాన్ కిషన్ ఇప్పుడు తన ఒకప్పటి ఓన్ టీం మీదనే ఆడుతుందంటే ఈ మ్యాచ్ తనపై ఎంత ప్రభావం చూపిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక ఎందుకంటే ఇంతకుముందు ముంబై ఇండియన్స్ తరఫున ఈశాన్ కిషన్ కొన్ని మ్యాచ్లు ఎన్నో మ్యాచ్లు ఆడాడు, ఎన్నో సీజన్లు ఆడాడు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ముంబైని ఈశాన్ కిషన్ వదిలిపెట్టి పూర్తిగా ఎస్ఆర్హెచ్లోకి వచ్చి ఆడిన మొదటి మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు. మరి తర్వాత జరగబోయే ముంబైతో మ్యాచ్లో ఈశాన్ కిషన్ ఇన్నింగ్ ఖచ్చితంగా గుర్తుండిపోయేలా ఉంటుందని మనం బలంగా నమ్మాలి. ఎందుకంటే ప్రత్యర్థి టీం ఇప్పుడు తన సొంత టీం కాదు. ఇక మనం ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే రోహిత్ శర్మ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, జాక్స్ కావచ్చు, అలాగే హార్దిక్ పాండ్యా కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, ఇలా ఎవరు వచ్చినా కానీ నమన్ ధీర్ కావచ్చు, ఇలా ఎవరు వచ్చినా కానీ సంచలనాలకి మారుపేరు. ఎవరే బాలేసినా కానీ అలౌకగా సిక్సర్లని అలా మలిచే ప్లేయర్లు. అంతా పవర్ హిట్టర్లు, అంతా హార్డ్ హిట్టర్లు, అంతా మ్యాచ్ ఫినిషర్లు, అంతా మ్యాచ్ విన్నర్లే ముంబై ఇండియన్స్. ఇటు బౌలింగ్ పరంగా చూసుకుంటే బూమ్రా ఈజ్ బ్యాక్. ఎప్పుడైతే వచ్చాడో బూమ్రా రాగానే వికెట్ల పతనం స్టార్ట్ అవుతుంది. ఈ బూమ్రా కనుక ఒక్కసారి గాడిలో పడ్డాడంటే బౌలర్లకు తన సపోర్ట్ అందిస్తాడు, బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు. ఇది బూమ్రా యొక్క ప్రత్యేకత. ఇంకా తర్వాత జరగబోయే ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో ఒకవేళ మొదట ఎస్ఆర్హెచ్ కనుక బ్యాటింగ్ చేస్తే
200+ స్కోర్ నమోదవుతుంది. కానీ గెలిచే కష్టాలు చాలా తక్కువ. ఎందుకంటే ముంబై హోమ్ గ్రౌండ్. ఆ పిచ్ మీద బాల్ ఎక్కడ పడ్డా కానీ బ్యాటర్లకు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నో మ్యాచ్లు ఆడారు హోమ్ గ్రౌండ్ కాబట్టి. అక్కడే హోమ్ ప్లేయర్లు రోహిత్ శర్మ కావచ్చు, అలాగే సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, తిలక్ వర్మ మన ఆంధ్ర కుర్రోడు కావచ్చు, ఎన్నో మ్యాచ్లు ఆడారు ఈ ముంబైలోని వాంకటేష్ స్టేడియంలో. పిచ్ చూస్తే చాలా చిన్నది, ఇలా కొట్టినాగానే 360 డిగ్రీల ఈజీగా సిక్సర్లు మలిచేస్తుంది. అలాంటి సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండే, అలాగే తిలక్ వర్మ, జాక్ స్టాండ్లో ఉంటే, క్రేజీలో నిలదొక్కుంటే ఎస్ఆర్హెచ్ ఇప్పటికే బౌలింగ్ లైన్తో ఇబ్బంది పడుతుంది. ఖచ్చితంగా బౌలర్లకు చుక్కలు చూపించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ బలంగా తీసుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా రోహిత్ శర్మ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆడిన ఏ మ్యాచ్లో కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపెట్టలేకపోయాడు, ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాడు. కానీ రేపు హోమ్ గ్రౌండ్ వేదికగా జరిగే ఎస్ఆర్హెచ్ సంచలనానికి మారుపేరు ఎస్ఆర్హెచ్, మరో విధ్వంసానికి మారుపేరు ఎస్ఆర్హెచ్. మరి సంచలనాలు విధ్వంసాలు రెండు కలిసి ఎలా ఉంటుంది? సునామీ రేపు జరగబోయే మ్యాచ్. అలాంటి సునామీ మ్యాచ్ని చూడడానికి ముంబైలోని వాంకటేష్ స్టేడియం మొత్తం బ్లూమయంగా మారుతుంది. ముంబై ప్లేయర్లకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ కాదు. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ మీద ప్రెజర్ ఉంటుంది, ఒత్తిడి పెరిగే అవకాశాలు చాలా ఉంటుంది. ఎందుకంటే మన హైదరాబాద్ ఆడినప్పుడు ఎస్ఆర్హెచ్ అభిమానులు ఎంతమంది వస్తారో అంతకంటే ఎక్కువ వాంకటేష్ స్టేడియానికి ముంబై అభిమానులు పూర్తిగా మెన్ ఇన్ బ్లూ అయిపోద్ది ఆ పిచ్. అలాంటి మెన్ ఇన్ బ్లూ పూర్తిగా బ్లూమయం అయితే ఎస్ఆర్హెచ్ ప్లేయర్ల మీద ఒత్తిడి ఉంటుంది. మరి తర్వాత జరగబోయే మ్యాచ్ విధ్వంసం సునామీ మధ్య ఒక తుఫాన్ వచ్చి కొట్టుకుంటే ఎలా ఉంటుందో తర్వాత జరగబోయే మ్యాచ్లో అభిమానులకు ఒక పండగ అని చెప్పుకోవాలి. రెండు టీంలు బహాటంగా కొట్టుకుంటే, రెండు సింహాలు తలబడితే ఎలా ఉంటుంది, రెండు చిరుతపొల్లు గ్రౌండ్ వేదిక పరిగెడితే ఎలా ఉంటుంది, అలా సాగుతుంది అన్నమాట మ్యాచ్. మరి ఎటు చూసుకున్నా కానీ ముంబైకి ప్లస్ ఉన్నాయి, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కు చాలా తక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి. మరి నా ప్రిడిక్షన్ ప్రకారం ముంబై ఇండియన్స్కు 54% ఇస్తాను, ఎస్ఆర్హెచ్కు 46% ఇస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutta Media.